आवाहित समस्त देवता सहित ध्वज शिखर यंत्र तत्तते हवन होमाक्षे कर्मणि పాలకోడేరు మండలం గొరగనమూడి గ్రామంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం చెరువుకు తీర్చి బ్రహ్మరాంబక మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని గ్రామ ప్రజలందరి సమక్షంలో అందరి సహకారంతో ఎంతో వైభవోపేతంగా నిర్మించుకున్నారు. ఈ చుట్టుపక్కల ఇలాంటి గుడి ఎక్కడా లేదన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఎంతో తీర్చిదిద్ది ఈ గ్రామంలో ఇంత అభివృద్ధి జరిగే రకంగా రాబోయే రోజుల్లో తరతరాలకి కూడా అందరికి ఉపయోగపడే విధంగా శివుడు ఆశీస్సులు ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా శివాలయం లేని ఊరంటూ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ గ్రామస్తులందరి సహకారంతో చాలా వైభవోపేతంగా నిర్మించుకున్నారు. రాబోయే రోజుల్లో శివుడు ఆశీస్సులతో ఈ గ్రామం మరింత అభివృద్ధి చెందాలి, గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మండలం గొరగనమూడి గ్రామంలో త్రయాన్నిక దీక్షగా 23, 24, 25 తేదీలు సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు కూడా శ్రీ భ్రమరాంబ సమేత మృత్యుంజయ మల్లికార్జున స్వామి వారికి ఈ గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు అందరూ కూడా గ్రామం అంతా కూడా ఒక మాటగా ఏర్పడి ఈ గ్రామంలో శివాలయం నిర్మించాలి. గ్రామం యొక్క అభివృద్ధి తద్వారా ఈ దేశం సుభిక్షంగా ఉండి దేశమంతా కూడా దుష్టమూకల నుండి సంరక్షించబడి భారతదేశం ఇంకా అభివృద్ధిలో ఉండి దేశం, రాష్ట్రం, గ్రామాలు అన్ని కూడా సనాతన ధర్మాన్ని, సనాతనమైనటువంటి సాంప్రదాయాన్ని, ఈ యొక్క ఆచార వ్యవహారాలన్నీ కూడా నడవాలని, తద్వారా ఈ దేశం, రాష్ట్రం, గ్రామం అంతా కూడా అభివృద్ధిలో ఉండాలనేటువంటి సత్సంకల్పంతో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, గొరగనమూడి గ్రామస్తులందరూ కూడా ఒక మాట కింద ఏర్పడి శివాలయం అనేటువంటిది ఇక్కడ కట్టి ధర్మాన్ని ప్రచారం చేయాలి అనేటువంటి మనస్సంకల్పంతో సంకల్పం చేసి శంకుస్థాపన కార్యక్రమం దగ్గర నుంచి వారంతా కూడా దీక్షగా ఈ యొక్క మంగమ్మ దొడ్డి అనేటువంటి ఈ యొక్క స్థలంలో ఈ యొక్క నూతన ఆలయ నిర్మాణాన్ని ప్రతిపాదించి ఈ 3 రోజుల నుంచి అనేక రకాలైనటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వర్తించి అధివాసాలతోటి, యాగ మండపాలతోటి, యాగశాలతోటి ఇవన్నీ కూడా వేసి ఈ రోజున చక్కనైనటువంటి బుధవారం నాడు ఈరోజు 10 గంటల 14 నిమిషాలకి
దివ్యమైనటువంటి యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, దాంతో పాటుగా వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, చండీశ్వరుడు, అలా కాలభైరవుడు, నందీశ్వరుడు, ధ్వజస్తంభం, నవగ్రహాలని అన్నిటినీ కూడా ప్రతిష్టాపన చేసి ఈ యొక్క అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది.